చాలా మంది పేషెంట్స్ పీసీఓడీకి, ఒవేరియన్ సిస్ట్‌కి కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. పీసీఓడీ అంటే నీటి బుడగలు. ఒక్కొక్క ఓవరీలోనే చాలా చిన్న చిన్న సిస్ట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఓవరీకి 2-9 మధ్యలో సైజ్ ఉన్న సిస్ట్ 12 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పీసీఓడీ అంటాం. దీని సింప్టమ్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, యానోవులేషన్ అంటే ఓవులేషన్ సరిగ్గా జరగకపోవడము, ప్రెగ్నెన్సీ త్వరగా అందకపోవడము, లేదా అవాంఛిత రోమాలు, ఇతర హార్మోన్ ఇంబాలెన్స్ ఇటువంటి సింప్టమ్స్ చూస్తాం. అదే ఒవేరియన్ సిస్ట్ నీరు కణితులంటే ఒక్కొక్క సిస్ట్ సైజు 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. కామన్‌గా చూసే సిస్ట్ సైజెస్ 1-5 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటాయి. ఇందులో చాలా రకాల సిస్ట్ ఉంటాయి. టైప్ ఆఫ్ సిస్ట్‌ని బట్టి, సిస్ట్ సైజ్‌ని బట్టి, లేదా సిస్ట్ కాజ్ చేసే ప్రాబ్లమ్స్, సింప్టమ్స్‌ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒవేరియన్ సిస్ట్‌కి సర్జరీ ఒక్కటే ట్రీట్మెంట్ కాదు. సింపుల్ సిస్ట్ లేదా ఫంక్షనల్ సిస్ట్, హార్మోన్ ఇంబాలెన్సెస్‌తో ఉన్న సిస్ట్, ఇటువంటి సిస్ట్ చిన్న సైజులో అంటే 5 సెంటీమీటర్స్ బిలో సైజులో ఉండి, అవి ట్రీట్మెంట్‌కి రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు 1 ఆర్ 2 మంత్స్‌లోనే ట్రీట్మెంట్ ఇచ్చి సిస్ట్ తగ్గించొచ్చు. ఇన్ కేస్ 5 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉండే టఫ్ సిస్ట్ పర్సిస్టెంట్‌గా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గట్లేదు, లేదా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానీ, కాంప్లెక్స్ సిస్ట్ కానీ ఇటువంటి ఎవాల్యుయేషన్ చేసి వాటికి అవసరమైన చోట సర్జరీ చేయటం జరుగుతుంది.